నమస్తే అందరికీ. నేను భార్గవ్. నాతో పాటు బేతి మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడ్వకేట్ కూడా. నమస్తే నమస్కారం అండి. మహేందర్ అన్న. అన్న మీకు ఫస్ట్ మీ సత్యాగ్రహి ఛానల్ వారి అందరూ కూడా పేరు పేరు ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. పాయింట్కి వద్దామన్నా. మీరు ఫస్ట్ నుంచి ఈ కేసు విషయంలో చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఎవరు సరే చాలామంది మాట్లాడుతున్నారు కానీ కరీంనగర్ వాసిగా ఒక కేంద్ర మంత్రి మీద ఇట్లాంటి మాట్లాడాలంటే చాలా ధైర్యం కావాలి. మీరు అవన్నీ వదిలేసుకొని ఏ ధైర్యంతో మాట్లాడుతున్నారో మీకే తెలియాలి. భగీరథ్ కేసు ఎక్కడి వరకు వచ్చింది? ఇది సజావుగా సాగుతుందా? ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుందా? మీకేమనిపించింది? యాజ్ అన్ అడ్వకేట్గా నేనైతే వాస్తవంగా ఏంటంటే సజావుగానే సాగుతా ఉంది. ఎందుకంటే నిన్న 16th రోజు థర్డ్ బెయిల్ అప్లికేషన్ ఫైల్ అయినట్టు తెలిసింది. ఎందుకంటే బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయినా అంటే సజావుగా సాగుతున్నట్టే. ఫస్ట్ బెయిల్కే వస్తే అనేక రకాల అనుమానాలు ఉంటుండే ప్రజలకు, కానీ ఇక్కడ డిస్మిస్ అవుతా ఉన్నాయి. మీరు గమనించండి, ఇక్కడ 2 సార్లు డిస్మిస్ అయింది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు థర్డ్ అప్లికేషన్ అనుకుంటున్నా. నిన్న ఫైల్ 16th రోజు ఫైల్ చేశారు. మళ్ళీ ఫైల్ చేశారు. నిన్న 16th రోజు నిన్న ఫైల్ అయింది కోర్టులో. నేను ఏమంటా అంటే ఓకే, బెయిల్ అనేది డిస్క్రిప్షన్ పవర్ ఆఫ్ ది కోర్టు. వాళ్ళకు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అది కోర్టు యొక్క ఆఫీసర్ని బట్టి, జ్యుడిషియల్ ఆఫీసర్ని బట్టి మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే కొన్ని సందర్భాలలో మీరు కామన్ కేసులు చూడండి, బెయిల్ అనేది మ్యాండేటరీ. వాస్తవంగా చెప్పాలంటే మర్డర్ చేసి వచ్చిన వ్యక్తి కూడా బెయిల్ వస్తుంది. అది మ్యాండేటరీ వస్తుంది, మ్యాండేటరీ. బెయిల్ మ్యాండేటరీ. కేసు అనేది ఎప్పుడు విచారణ ట్రయల్ స్టేజ్లో కేసు అప్పుడు శిక్ష పడుతుందా, కేసు కొట్టేస్తారా అనేది ఎవిడెన్స్ని బట్టి ఉంటుంది అది. కానీ ఇప్పుడు బెయిల్ అనేది మ్యాండేటరీ కాబట్టి ఎప్పుడు వస్తాడు, 1 month తర్వాత వస్తాడా, లేకపోతే బిలో 90 days వస్తాడా, లేకపోతే 90 days అయిపోయినాక తెల్లరు వస్తాడా అనేది వాటి క్వశ్చన్ అది ఉంటుంది కామన్గా. ఏంటంటే బెయిల్ అనేది కంపల్సరీ వస్తుంది, ఎప్పుడైనా వస్తుంది బెయిల్. అయితే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి? కోర్టు ఇన్ఫ్లుయెన్స్ చేసేంత ఏముండదండి. అంటే పోలీస్ అధికారులు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, ఇంకా గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి. కానీ కోర్టు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇంకా ఆ పరిస్థితి వచ్చింది అనుకో, ఈ రాష్ట్రంలో అసలు క్రైమ్ రేట్ పెరుగుతూ ఉంటుంది. ఇంకా క్రైమ్ రేట్ తగ్గుతుంది అంటే ఇంకా కోర్టులు ఇంకా బతుకున్నాయి కాబట్టి, ఇంకా కోర్టులో న్యాయం జరుగుతుంది కాబట్టి ఇంకా కొద్దిగా బతుకున్నది. కొంతమంది ఆఫీసర్స్ ఉండొచ్చు. కానీ నేనేమిటంటే ఇప్పుడు ఈ కేసు పర్టికులర్ ఈ కేసులో మాత్రం అట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ అయితే కోర్టు జరగట్లేదు. 2-3 నెలల్లో బెయిల్ వస్తుంది, మొత్తం అయిపోతుంది అంటారు. మొత్తం అయిపోతుంది, బెయిల్ వస్తుంది. ఇప్పుడు వాస్తవం ఏంటంటే ఛార్జ్ షీట్ 90 days లోపు ఫైల్ చేయాలి. ఛార్జ్ షీట్ బిలో 3 months లోపు ఫైల్ చేయాలి. ఒకవేళ ఛార్జ్ షీట్ ఫైల్ చేసారు అనుకో ఇంకా తొందర వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ 90 days దాకా ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలనుకో 91 day బెయిల్ వచ్చేస్తాయి. 91 days ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మన కోర్టులో పిటిషన్ ఫైల్ చేసుకుంటే. అది మ్యాండేటరీ బెయిల్. అంటే వన్స్ బెయిల్ వచ్చిన తర్వాత తారుమారు చేయడం, ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఉంటుంది కదా నార్మల్గా. అయితే వాస్తవంగా ఏంటంటే వీళ్ళు తారుమారు చేయడానికి ఇంకా ఏముండదు. ఎందుకంటే విట్నెస్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా ఇప్పుడు మీరు చూసినట్టున్నారు, ఏదో వాళ్ళ ఫ్రెండ్స్ పిలిపించారు అని చెప్పేసి, ఫ్రెండ్స్ కూడా ఎంక్వైరీ చేస్తారు అని చెప్పేసి నాకు చూస్తూ ఉన్నాను నేను. కాబట్టి ఫ్రెండ్స్ పిలిపిస్తున్నారు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారు అధికారుల దగ్గర, వాళ్ళు ఎలాంటి ఎవిడెన్స్ ఇస్తున్నారు, వాళ్ళు ఎవిడెన్స్ వీడియో రికార్డ్ చేస్తారు ప్లస్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఈ 2 విధాలు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రితురాజ్ మేడం గారు సిట్ ఆఫీసర్ కాబట్టి ఆమె స్ట్రిక్ట్గా ఉంటాయని చెప్పేసి నేను భావిస్తున్నా, ప్రజలు భావిస్తున్నారు. ఇక వారు స్ట్రిక్ట్గా లేకుండా మనం ఏం చేయలేం. ఇప్పుడు ఒక పోక్సో కేసు మీరు చూసారు, అలా సెక్షన్ 64 ఉంది కాబట్టి ఇక సీరియస్నెస్ అయిపోయింది అది. కాబట్టి సెక్షన్ 64లోకి వెళ్ళి బయటపడాలంటే చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే ఒక అమ్మాయిని అనేక మార్లు అనే వర్డ్ వస్తుంది 64 అనేది. కాబట్టి వాళ్ళ బెయిల్ అనేది వచ్చినాక కూడా తర్వాత కేసు నడిచే క్రమంలో కేసు ఏ విధంగా నడుస్తుంది, విక్టిమ్ ఇప్పుడున్న విక్టిమ్ అదే స్టాండర్డ్గా కొట్టాడుతుందా లేదా అనేది కూడా చాలా క్వశ్చన్స్ భవిష్యత్తులో వెళ్తుంది. ఇప్పుడు ఉన్న విక్టిమ్ ఏదైతే ఉందో చాలా స్టాండర్డ్ కొట్టాడింది అనుకో 100% జడ్జ్ కన్విక్షన్ పడే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల వల్ల ఈ కేసు ఏమన్నా డైవర్ట్ అయిందని దానికి సంబంధం లేదండి, అసలుకే సంబంధం లేదు. వాస్తవంగా ఏంటంటే ఇష్యూను డైవర్ట్ చేసిందంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిండు. ప్రొఫెసర్ నాగేశ్వర్ అనే వ్యక్తి ప్యాకేజ్ స్టార్ అని మీరు గమనించండి. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మొత్తం టోటల్ ట్రాక్ రికార్డ్ తీయండి, వీడియోస్ అన్నీ తీయండి. భారతీయ జనతా పార్టీని విమర్శిస్తాడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని విమర్శిస్తాడు, ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ అగ్రనేతలు అందరినీ విమర్శిస్తాడు. కానీ ఎక్సెప్ట్ ఇప్పుడు ఏదైతే ఈ బండి భైరతి కేసులో ఉన్న సన్ ఆఫ్ ఎక్సెక్స్ ఉన్న ఆ వ్యక్తిని మాత్రం విమర్శించాడు. అసలు మాట్లాడలేదా నాగేశ్వరరావు? భగీరథ్ కేసు గురించి ఎక్కడ ఖండించలేదు. నాకైతే ఖండించినట్టయితే కనపడలేదు, నాకు ఎక్కడ కనపడలేదు. మీకు కనబడితే చెప్పండి, నాకైతే ఎక్కడ కనపడలేదు. ఎందుకంటే ఆయన ఈ విషయం ఆయనకు కొద్దిగా అవిన సంబంధం ఉంది. ఆయన ఎందుకు ఏ రకంగానో కానీ మొత్తం కదా ఆయన కొద్దిగా
ప్రో ఉంటాడు. కాబట్టి ఆయన మాట్లాడలేక కాబట్టి ఇష్యూని ఆయన డైవర్ట్ చేసిన అని అనుకుంటున్నాను. ఓకే. పలానా ఎక్స్ అంటారు ఏంది? ఎక్స్ అంటే నాకు అర్థం అంటే కాదు. గ్యాగ్ ఆర్డర్ ఉంది కానీ గ్యాగ్ ఆర్డర్ ఉన్నాక మనం ఎక్సెస్ పేరు తీస్తే మళ్ళీ కేసులు పేరు తీయరాదు, పేరు తీయరాదు. మన కోర్టును గౌరవించాలి కాబట్టి మనం కోర్టు గౌరవించాలి. వాస్తవం ఏంటంటే కొడుకు విషయంలో గ్యాగ్ ఆర్డర్ ఎవరు తీసుకోరు, కానీ ఇక్కడ తీసుకున్నారు కాబట్టి వారికి ఎవరు గైడెన్స్ ఇస్తున్నారు. వాస్తవం ఏంటంటే చాలా మంచి వ్యక్తి ఆయన, కానీ విషయం ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన మొత్తం తప్పుదారి పట్టిస్తా ఉన్నారు. వీళ్ళ కన్మల్లో 2 కేసు పెట్టి తప్పుదారి పట్టించారు, గ్యాగ్ ఆర్డర్ పెట్టి తప్పుదారి పట్టించారు. ఆయన వాస్తవంగా ఏంటంటే డ్యామేజ్ చేస్తే చుట్టూ ఉన్న వాళ్ళు డ్యామేజ్ చేస్తూ ఉన్నారు. ఆ విషయం ఆయన గ్రహిస్తలేడు. ఇంకా ఇప్పుడు బయట చాలా మంది ఏం మాట్లాడుకుంటారు అంటే బీజేపీ పవన్ కళ్యాణ్ అనే శక్తిని తెలంగాణలోకి దింపి ఈ వ్యాఖ్యలు చేపించి ఈ కేసును మొత్తం ఇష్యూని డైవర్ట్ చేసి ఎలాంటి సంబంధం బయట లేదు. జరిగే చర్చ. వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఒక చిన్న ఇంటర్నల్ మీటింగ్ అండి, అది బహిరంగ సభ కాదు, అది ఇంటర్నల్ మీటింగ్. 2000 మంది సాధకులతో ఒక మీటింగ్ పెడతా ఉన్నారు. ఏంటి మెంబర్షిప్ 1,00,000 మెంబర్షిప్ చేశారు కాబట్టి ఆ 1,00,000 మెంబర్షిప్ చేసిన 2000 మంది సాధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని మీటింగ్, ఇంటర్నల్ మీటింగ్, అది ఒక హాల్లో. అట్లాంటి మీటింగ్ రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ కొంతమంది ఈ పార్టీలో బీజేపీ పార్టీలో ఉన్న ఒక 2-3 వ్యక్తులు కొల్లుడే ఉన్నారు, ఆ పార్టీ కొల్లుడే ఉన్నారు. కానీ వాస్తవంగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ కొట్టాడుతానేది. కానీ ఇక్కడ వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు గమనించండి, వల్ల కిషన్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారు తిడతారు, రేవంత్ రెడ్డి గారు సంజయ్ గారిని తిట్టాడు. గమనించండి, రాజకీయంగా ఎందుకు తిట్టాడు అదే అర్థం కాదు. అంటే విషయం చూడండి, కిషన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తారు భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు చూడు, భారతీయ జనతా పార్టీ సిస్టమ్ ప్రియమిత్ర అన్నాడు కదా, మా ప్రియమిత్ర బండి సంజయ్ అన్నాడు, తిడతాడా? మీటింగ్లల్లా బహిరంగ సభలల్లా ఆ రకంగా మాట్లాడడం అనేది వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఏందో వాళ్ళిద్దరికీ తెలుసు. ప్రజలు ఏం మాట్లాడుకుంటారు అనేది ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ తెలంగాణ ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు, తెలంగాణ ప్రజలు అందరి పరిచయం వివేకవంతులు, వాళ్ళు అనేక రకాలుగా చాలా లోతుగా ఆలోచించి ముందుకెళ్తూ ఉంటారు. నేనేమంటా అంటే ఈ ఇష్యూలో, ప్రత్యేక ఇష్యూలో భారతీయ జనతా పార్టీ ఒక్కరితో నడతలే కదా, ఇది వ్యవస్థ. భారతీయ జనతా ఒక వ్యవస్థ, వ్యక్తి కాదు. ఇక్కడ వ్యక్తి ముఖ్యం కాదు, వ్యవస్థ ముఖ్యం. భారతీయ సిస్టమ్ అది. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం విలువలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికీ పోవు. అవి వ్యక్తులు దాన్ని చెడు మార్గంలో నడుపుతారు తప్పేసి పార్టీ సిస్టమ్ ఎప్పుడు మారాయి. మా పార్టీ జనసేన పార్టీ కూడా మీరు గమనించండి. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న.